లోనే ఈ కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు చెప్పండి, సో వైజాగ్ లో ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహించబోతున్నారు, అక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయా? శ్రీహరి, ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి విశాఖపట్నం అనేది తూర్పు నావికాదళానికి కేంద్రంగా ఉంది. ఇక్కడ పోర్ట్స్తో పాటు డిఫెన్స్కి సంబంధించినటువంటి అనేక కేంద్రాలు ఇక్కడ ఉండడంతో ఇది కీలకమైన ఏదైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఢిల్లీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది విశాఖపట్నమే. ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్స్ అలాగే సో కీలకంగా ఉన్నటువంటి వెపన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండడం వల్ల ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ ఇక్కడ జిల్లా యంత్రాంగం ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే విశాఖ నగరంలో చాలా చోట్ల ఆల్రెడీ ఇప్పటికే డెమాన్స్ట్రేషన్ కొంతవరకు ట్రయల్స్ రన్ చేశారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు 4 గంటలకు ముందే ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ వీళ్ళు రన్ చేసినటువంటి అధికారికంగా ఉన్నప్పుడు కూడా ముందు ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ప్రిపరేషన్ ఇక్కడ ప్రజలకు వీళ్ళందరూ కూడా అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ స్టేట్ డిజాస్టర్ టీమ్స్ ఆల్రెడీ లోపలికి ప్రజల్ని ఒకవేళ చిక్కున్న వాళ్ళను బాంబు దాడిలో ఇరుక్కున్న వాళ్ళని ఎలా రక్షించాలి ఏంటి దానిపైన పూర్తి స్థాయిలో డెమాన్స్ట్రేట్ చేయడానికి ఆల్రెడీ ఆ టీమ్స్ వచ్చి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పుడు ఇక్కడ బ్రిటిష్ కాలంలో ఇది డిఫెన్స్కి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ సైనికులకి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం ఒక కెమెరా పట్టుకొని వస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదాల్లో ఎవరైనా ఇరుక్కున్నట్లయితే సో వాళ్ళని హోల్డ్ చేసి ఇప్పుడు మనకి అతని చేతిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ద్వారా మాత్రమే వాళ్ళు పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా లోపల ఎవరున్నారు ఏంటి, సో ఇంకా క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా, గాయాలైన వాళ్ళు ఉన్నారు, ఇలాంటి విషయాలను వాళ్ళు గమనించడానికి ఉంటుంది. ఆ టీమ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ చేరుకోవడం జరిగింది. గాయాలైన వాళ్ళని ఎలా రక్షించాలి, ఎందుకంటే ఇది ఓల్డ్ బిల్డింగ్, సో సేఫెస్ట్ బిల్డింగ్. ఇక్కడ టీం అంతా ఆల్రెడీ రావడం జరిగింది. వాళ్ళు రెస్క్యూ చేస్తున్నటువంటి దీన్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఆ టీం అంతా కూడా ఎలా రెస్క్యూ చేస్తారు ఏంటి అనే విషయాలను ఆల్రెడీ మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి దీని ఉంది. సో బృందం అంతా కూడా, ఎందుకంటే వాళ్ళు 1 by 1 తీసుకురావడానికి పర్యవేక్షించడానికి ఉన్నటువంటి టీం అంతా కూడా SDRF చేరుకోవడం జరిగింది. సో ట్రయల్ రన్స్ ఆల్రెడీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ టీం మనం చూడొచ్చు. సో దెబ్బలు తగిలిన వాళ్ళని ఎలా రక్షించాలి, వాళ్ళకి సంబంధించి సో లిఫ్టింగ్ లొకేటింగ్ కెమెరాస్ ప్రత్యేకంగా, సో అలాగే సో ఎవరైనా గాయాలైన వారిని పైనుంచి కిందకి ఎలా దించాలి లిఫ్టింగ్ ద్వారా చూడొచ్చు అనేది మనకి ఆ చివరిని ఆల్రెడీ కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా రక్షించడానికి కానీ లోపల ఇరికిపోయిన వాళ్ళు కానీ సో బాంబు దాడులు జరిగినప్పుడు వాళ్ళని లోపల నుంచి బయటకు ఎలా తీస్తారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి SDRF టీము సో డెమాన్స్ట్రేషన్ చేస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి ట్రయల్స్ అనేవి అధికారుల సమీక్షలో జరిగినప్పుడు కూడా టీమ్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారని మనం చెప్పొచ్చు. మరోవైపు ఖచ్చితంగా, ఎందుకంటే నైట్ టైం ఎక్కువగా వైమానిక దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఎలా వ్యవహరించాలి ఏంటనే దానిపైన కూడా రాత్రి 7 గంటలకు ఒక డెమాన్స్ట్రేషన్ అనేది చేసేటువంటి అవకాశం అయితే ఉందనేది మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ వీటిని కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కెమెరా ఏదైతే ఉందో సో లోపల ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా చేస్తారనే విషయం మీద స్టేట్ డిజాస్టర్ టీమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కెమెరా ద్వారానే, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కెమెరా ద్వారానే ఎక్కడికైనా ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూసుకోవడానికి వీటికి వీలుగా ఉంటుందనేది ప్రధానంగా చెప్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైనా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా ఏంటి అనే విషయాల్ని మనం గుర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనేది ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కాకుండా అవసరమైన చోట కట్టర్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల సో రాడ్స్ కట్ చేయడానికి, చెట్లు, వుడ్ ఇలాంటివన్నీ కట్ చేయడానికి కూడా ప్రత్యేక టీమ్స్ పెట్టారు. అలాగే కొన్ని మనం చూస్తే ఏంటంటే స్కై లిఫ్ట్స్ కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ వాడుతున్నారు. విశాఖ నగరంలో సుమారుగా 7 చోట్ల నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే దెబ్బలు తగిలిన వాళ్ళని ఎలా బయటికి తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, దీనిపైన ఇప్పటికీ ఆల్రెడీ మనం చూసుకుంటే NCCతో పాటు మిగతా మెడికల్ వీళ్ళంతా టీం అందరినీ కూడా ఇక్కడ పిలిపించారు. వాళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలాగ, వాళ్ళని రక్షించడం ఎలాగ అప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్న వీళ్ళంతా మెడికల్ టీమ్స్, అంటే దెబ్బలైన వాళ్ళని త్వరితగతిన ఆసుపత్రికి ఎలా తరలించాలి, సో ఈ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడంతో పాటు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన తీసుకురావడంతో పాటు ప్రజల్లో ప్రధానంగా నిజంగా యుద్ధం వస్తే ఆ సమయంలో ఏం చేయాలి, వీళ్ళందరూ ఎలా దాక్కోవాలి, లేకపోతే ఏదైనా సేఫ్టీ వాల్స్లో మిగతా ఎలా ఉండాలి, ఇట్లన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించడంతో పాటు ఈ టీమ్స్ కూడా క్విక్గా వాళ్ళని రెస్పాన్స్ చేసి గాయాలైన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా తరలించాలి, సో ఎలా సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళాలి, దీని అన్నిటిపైన కూడా పూర్తి స్థాయి డెమాన్స్ట్రేషన్ అనేది మరి కాసేపులో ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఆ టీమ్స్ అన్ని చేరుకున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పైనుంచి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ రైట్ సైడ్ కనిపిస్తే గాయాలైన వాళ్ళు ఎవరైనా లోపల ఉండిపోతే వాళ్ళని పైనుంచి ఎలా కిందకి దించాలి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి అయితే ఏర్పాట్లు చేశారనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక చూస్తున్నాం, సో మీద గాయాలైన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు బయట అవాయిడ్ చేయడానికి తీయడానికి బయటకి ఎలా తీసుకొస్తారు, సో దీనిపైన పూర్తి స్థాయిలో డైరెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒకసారి కనిపిస్తుంది, ఒక గాయాలైన వ్యక్తి పైన ఉంటే అతను దింపడానికి వీలు లేని సమయంలో
వాళ్ళ కిందకి ఎలా తరలిస్తారు ఏంటి దీని పైన కూడా సో డిజాస్టర్ టీమ్స్తో పాటు ప్రజలకి వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తున్నారు. వీళ్ళకి ఆ సమయంలో ఆహారం కావచ్చు మిగతాది ఎలా సేఫెస్ట్ ప్లేస్లో ఉండాలి. మరోవైపు ఎందుకంటే నైట్ టైం లైట్లు కానీ విద్యుత్ కానీ వాడకుండా ఉండాలి. ఎందుకంటే స్ట్రాటజిక్ ప్లేస్లు ఉండేటప్పుడు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది కదా, ఆ సమయంలో ప్రజలు ఎలా ఉండాలి వీటన్నిటిపైన కూడా సో చేస్తామని చెప్పడం జరిగింది. విశాఖ నగరంలో సుమారుగా 7 చోట్ల జరుగుతున్నప్పటికీ మెయిన్ డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఆల్రెడీ క్షతగాత్రులను ఎవరైనా గాయాలైన వారిని ఎలా తరలిస్తారు ఏంటని చూపించడం కోసం ఒక డెమాన్స్ట్రేషన్ ఆల్రెడీ పైనుంచి కిందకు వస్తుందని సో వాటిని ఆల్రెడీ చూస్తున్నాం. దాని ద్వారా సో క్షతగాత్రుల్ని కిందకి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళని సేఫ్గా, ఎందుకంటే గాయాలైన వాళ్ళని సేఫ్గా కిందకి ఎలా తరలిస్తారనేది మన విజువల్స్లో చూస్తున్నాము. సో ఇలా తరలించడం ద్వారా ఏంటంటే ఎవరైనా గాయాలైన వాళ్ళని క్విక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిన ఆసుపత్రికి ఎలా తరలిస్తారు వీటన్నిటిపైన కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే దీన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్టు మనం చెప్పొచ్చు. మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే సో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు సమయంలో కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో పూర్తి స్థాయిలో కొంత అవగాహన కల్పించారు. ఆ టైంలో కూడా ఇక్కడ ప్రజలు సో యుద్ధాలు వచ్చే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి బ్రిటిష్ టైం నుంచి కూడా ఈ ప్రాంతంలో లొకేటింగ్ ఏరియాగా ఉంది. సో 1961లో కూడా జరిగింది, అలాగే 62లో జరిగింది, మళ్ళీ 1971లో కూడా విశాఖపట్నంలో వారొచ్చే సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎలాంటి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అనేది అప్పట్లో ఇచ్చారనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ 2 నెలల తర్వాత పూర్తిగా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సో వారు వస్తే ఎలాగా మనం సేఫ్ అవ్వాలి, ఎలా సేఫ్ చేయాలి, ప్రజల్ని ఎలా సంరక్షించాలి, సో నైట్ టైం ఒకవేళ ఎందుకంటే యుద్ధ విమానాలు దాడి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయి డెమాన్స్ట్రేషన్ అంటే సైరన్ మోగిన తర్వాత ఇక్కడ ఒక్క చోటే కాదు, సో చాలా చోట్ల కొన్ని చోట్ల భవనాల్లో ఉన్నారు, కొన్ని చోట్ల సాధారణ ప్రజలు బజార్లో కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో డెమాన్స్ట్రేషన్ చేసి ప్రజలు అవగాహన కల్పించే విధంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తారు. మరి కాసేపట్లో అఫీషియల్గా ఇది ప్రారంభం కాబోతుంది. రైట్ నాయుడు, సో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వండి. సో మరికొన్ని నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా దాదాపుగా 300కు పైగా జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది. సో మనం చూస్తున్నాం దాదాపుగా 6 దశాబ్దాల తర్వాత జరుగుతున్నదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1961లో నిర్వహించారు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి మాక్ డ్రిల్లు. తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే కేంద్రాలు అయితే ఉన్నాయో, అంటే స్టేట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మహానగరాలే కావచ్చు, అలానే విద్యుత్ కేంద్రాలు కావచ్చు, అణు విద్యుత్ ఉన్నటువంటి ముఖ్య పట్టణాలే కావచ్చు, నేవీ పరంగా, ఆర్మీ పరంగా ప్రధానమైనటువంటి కేంద్రాలు, రీసెర్చ్ సెంటర్స్ ఉన్నటువంటి ప్రదేశాలు, వాటితో పాటుగా మహానగరాల్లో ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, లేదా రోడ్లపైన వెళ్ళేటువంటి వారు, ఈ రకంగా అన్ని వర్గాల వారు కూడా ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైనటువంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే అంశం పైన ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి ఏదైతే గత నెల 22న పహల్గాం దాడి జరిగింది, అప్పటి నుంచి కూడా యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఒక్కొక్క పరిణామం మారుతూ వస్తుంది. సో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నాం అనేటువంటి విషయం నేను గత 48 గంటల నుంచి కూడా ఈ మాక్ డ్రిల్ పైనే ప్రధానంగా అందరి ఫోకస్ ఉన్న సమయంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ఖచ్చితంగా మనం చూస్తే